వినరా బ్రదరు అయోధ్య నేలే రాముని స్టోరీని. దశరథ రాజుకు వారసుడు, సకల శాస్త్రాల కోవిదుడు, అష్ట్రవిద్యలో ఫస్టతడు, మంచి గుణాల లిష్టతడు. సీతాదేవని వైపు ఉన్నది, రాముడితోనే లైఫ్ ఉన్నది, హానెస్టీ తన వైనమన్నది, ఫారెస్ట్ నకే పయనమైనది. సో పయనమైన తర్వాత ఏమైందంటే, ఒక ఆశ్రమంలో వీళ్ళు స్టే అవుతున్నారు. స్టే అవుతున్నప్పుడు సీతాదేవికి ఒకరోజు మార్నింగ్ ఒక బంగారు జింక కనిపించింది. బంగారు జింక కనిపించిన వెంటనే రాముడిని అడిగింది. నాకు అసలు ఇట్లాంటి బంగారు జింక నేనెప్పుడు చూడలేదు. నాకు ఈ బంగారు జింక కావాలి అనేసి. కానీ ఎందుకో ఈ బంగారు జింక నాకు తేడా కనబడుతుందని రాముడు చెప్తున్నాడు. అయినా సరే సీత మొండి పట్టుతోని నాకది కావాల్సిందే అన్నది. సరే నువ్వు కోరుతున్నావు కాబట్టి నేను తీసుకొస్తా అని చెప్పేసి సీతమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని లక్ష్మణుడికి చెప్పేసి ఆ జింక వైపు పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత అది మారీచుడని తెలుసు. అది ఆయన ఆశ్రమానికి దూరంగా తీసుకుపోవాలని ప్లానింగ్‌తోనొచ్చిందని మీ అందరికి తెలుసు. సో, అలా వచ్చేసేవరకి రాముడు బాణానికి మారీచుడు చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు ఏం చేసిండు, రాముడు వాయిస్తోని "ఆ సీత, ఆ లక్ష్మణ" అని గట్టి గట్టిగా అరిచే వరకు సీతాదేవికి భయమేసింది. అయ్యో! రాముడికేమయింది? లక్ష్మణ ఒకసారి చూసి రాపో అని చెప్పేసి అడిగింది. లేదమ్మా రాముడికేం గాదు అని చెప్పినా సరే సీత వినడం లేదు. సో, వినడం లేదు గదా అని జెప్పేసి, సరే మరి నేను ఎళ్తున్నమ్మా. నేను చూసేసొస్తా. నేను ఈ ఆశ్రమం చుట్టూ ఒక గీత గీసిపోతా. ఆ గీతను మాత్రం దాటకు అని జెప్పేసి ఎళ్ళిపోతాడు. సో, ఎళ్ళిపోయిన తర్వాత రావణుడొస్తాడు, భిక్షాటన జేస్తాడు. భిక్షాటన చేసే వరకు గీత దాటి ఎయ్యవా అనేసి అడుగుతాడు. ఆమె వెళ్ళేసి గీత దాటేసి ఏస్తది. రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్తాడు. అలా సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయిన తర్వాత, రాముడు హనుమాన్ సైన్యాన్ని తీసుకెళ్ళి రావణ లంకలో రావణుని సంహరించి సీతమ్మ దేవిని తీసుకొచ్చేసారు. సో, ఈ కథలో నీతేంటంటే, మోసం చాలా అందంగా ఉంటది. కానీ మనం వివేకంతోని ఆలోచించాలి. సహనం, ధర్మం, విశ్వాసం ఇవి మనల్ని విజయానికి చేరువజేస్తది. కాబట్టి ఒకళ్ళు మోసం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత అందమైన మాటలు చెప్పినా సరే మీరు నమ్మకండి. ఎంత అందమైన వస్తువుని చూపించినా సరే మీరు మోసపోకండి. కథ నచ్చిందా? అలా ఎళ్ళేటప్పుడు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ కథని షేర్ చేయండి. అలా ఎళ్ళేటప్పుడు కథ ఎలా ఉందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకో చక్కని కథతోని మళ్ళీ రేపు మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.